స్కూల్ హాస్టల్స్ ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించినటువంటి విషయాలు గాని, హాస్టల్‌కి సంబంధించిన విషయాలు గాని, బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన హాస్టల్ వసతిని గురించి నేను ఎంక్వైరీ చేస్తా ఉన్నాను. దా అధికారులతో 2, 3 సార్లు రివ్యూ చేశాను. ఎందుకంటే చాలా మంది ఈ వారం రోజుల్లో నా దగ్గరికి చాలా మందొచ్చినారు. వచ్చి చిన్న చిన్న బిడ్డలు తీసుకొనొచ్చినారు. హాస్టల్‌లో సీట్లు లేవండి. బీసీ హాస్టల్‌కెళ్ళాం. సీట్లు లేవండి. వెనక్కి పంపిస్తా ఉన్నారు. ఎస్సీ హాస్టల్‌కెళ్ళామండి. సీట్లు లేవండి. వెనక్కి పంపిస్తా ఉన్నారు. ఎస్టీలండి మేము సీట్లు అయిపోయినాయని చెప్తా ఉన్నారు. ఇంకొక బీసీ హాస్టల్‌కెళ్ళామండి. పైన పెచ్చులు ఊడిపోతా ఉన్నాయండి. సురక్షితంగా లేదని చెప్పి అక్కడ అడ్మిషన్‌లు తీసుకోమంటా ఉన్నారు. ఇవన్నీ చెప్తా ఉన్నారు. సో, నేను ఆహ్, కర్నూలులో ఉన్నటువంటి సంక్షేమ జిల్లా అధికారితో మాట్లాడినాను. విజయవాడలో ఉన్నటువంటి సంక్షేమ అధికారితో కూడా నేను మాట్లాడినాను ఫోన్‌లో. వాళ్ళు సార్ మీరు ప్రపోజల్స్ పెట్టండి. వెంటనే అద్దె భవనాలైనా తీసుకొని అక్కడ హాస్టల్స్‌ని పెట్టే ఏర్పాట్లు చేస్తాం. మీరు ఇంతగా అడుగుతా ఉన్నారని చెప్పారాళ్ళు. సో, వాళ్ళకందరికీ కూడా సాయంకాలానికంతా ప్రపోజల్స్ కూడా అన్నీ వాళ్ళకి పంపించేసాం. వాట్సాప్‌లో పంపించేసాం. ఫిజికల్‌గా గూడా నేను రేపు ప్రమాణ స్వీకారం కోసం విజయవాడ ఎళ్తా ఉన్నాను. నా పేపర్‌లు ఫిజికల్‌గా గూడా తీసుకొనెళ్ళి ఇస్తాను. ఇక్కడ బీసీలకు సంబంధించిన హాస్టల్ బాలికలకు ఎందుకంటే ఇక్కడ ఏమైందంటే ఎక్కువ మంది పనికి పోయేవాళ్ళున్నారు. ఎక్కడికో వేరే ఊర్లకు సుగ్గి పేరు మీద పనికెళ్తారు వీళ్ళంతా గూడా. పనికెళ్ళే సందర్భంలో ఆడబిడ్డల్ని లేదా బిడ్డల్ని ఎక్కడో చోట సురక్షితమైన ప్రాంతంలో వదిలిపెట్టి హాస్టల్‌లో వాళ్ళు 3 నెలలు పనికి పోయేసి వస్తారు మళ్ళీ. అలా కాకుండా వాళ్ళు బిడ్డల్ని అక్కడికి తీసుకుపోతే వాళ్ళకి చదువుండదు. బిడ్డల్ని వాళ్ళతో పాటు తీసుకెళ్తే పనిలో పెట్టి వాళ్ళకు కెరియర్ పాడయ్యే అవకాశం ఉంది. సో, తప్పనిసరిగా రాత్రి రాత్రికి ఈ సుగ్గిని మనం పూర్తిగా నిర్మూలించలేము. కానీ కనీసం వాళ్ళ ఇబ్బంది ఏదైతే ఉందో వాళ్ళ బిడ్డల్ని హాస్టల్‌లో పెట్టి చదువు చెప్పిస్తూ సురక్షితంగా ఉంచే బాధ్యతను నేను తీసుకోవాలని నేను అనుకుంటా ఉన్నాను. అందువల్ల ఎవరెవరైతే ఈ బిడ్డలు హాస్టల్ సీట్లు కావాలనుకుంటున్నారో వీళ్ళకందరికీ కూడా ప్రత్యేకమైన నేను చెప్పాను. ఇప్పుడు ఒక కంబైన్డ్ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించిన ఒక హాస్టల్‌లో 450 సీట్లున్నాయి. ఇంకొక బీసీ హాస్టల్‌లో 250 సీట్లున్నాయి. ఇంకొక హాస్టల్‌లో అట్లా ఉన్నాయి. అలాగే వీళ్ళకు అదనంగా హాస్టల్‌ని కావాలని అడిగినాను. ఇంకో కనీసం ఒక 200, 300 మంది ఉండేలాగా అద్దె భవనాలైనా తీసుకొని ఈ సంవత్సరం వరకు అద్దె భవనాలైనా తీసుకొని దాంట్లో హాస్టల్ నడపగలిగితే వీళ్ళకి కొంత ఉపశమనం కలుగుతుంది అనే ఉద్దేశంతో హాస్టల్‌ని ఎక్స్‌టెన్షన్ చేయాలా అనే ఆలోచనని కూడా చేశాం. దీన్ని కూడా ఒక వారం, 10 రోజుల్లో అదనంగా ఒక 100-200 హాస్టల్ వసతులు ఉండేలాగా భవనాలు కూడా తీసుకొని అద్దె పే చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధపడతది. ఇబ్బందేమి లేదు. చేసి హాస్టల్ వసతిని అందరికీ అందుబాటులో ఉండేలాగా చేస్తాం. అలాగే